ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శబదంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సీత నియంతైతే నేను నియంతకే నియంత సీత హిట్లర్ అయితే నేను హిట్లర్కే హిట్లర్ని నాతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే దురదగుండాకు ఒంటికి రాసుకున్నట్టే ఆ పల్లెటూరి గబ్బిలానికే అంతోటి చావు తెలివితేటలొస్తే సిటీలో పుట్టి పెరిగిందాన్ని మరి నాకెన్ని తెలివితేటలుండాలి కటింగులు కొట్టడంలో ఫిట్టింగులు పెట్టడంలో పట్టాలు పుచ్చుకున్న దాన్ని తంపులు మారిగా బిరుదు పొందిన లిటిగెంట్ రవణమ్మ కూతుర్ని నన్ను కాదనుకుంటే దానికే నష్టం నన్ను దూరం చేసుకుంటే తర్వాత బాధపడేదేమో అదే ఈ మాల్ని పవర్ ఏంటో చూపిస్తా ఎవరు మాల్ని నా మీద పేకల దాకా ఉంది కదూ అందరి ముందు నేను అవమానించినందుకు నీ తల తీసేసినట్టుంది కదూ నీ బాధంతా మీ ఆయన ముందు వెళ్ళబోసుకుంటున్నావు కదూ మాట్లాడవే మాల్ని బాధగా ఉండదా నేను కాపురానికి వచ్చింది మొదలు నీ జట్టే కట్టాను నీకు సపోర్ట్గా ఉంటూ అనితకు చెడ్డయ్యాను తోడబుట్టిందల్లా భావించి నా మంచి చెడ్లన్నీ నీకే చెప్పుకున్నదాన్ని మనిద్దరూ ఒకటే అనుకున్నందుకు నాకు మంచి శాస్తి చేశావు కరెక్ట్ మనిద్దరూ ఒకటే అందులో ఎలాంటి సందేహమూ లేదు మరి అందరి ముందు నన్నెందుకు అవమానించా పెత్తనం చేసేటప్పుడు అందర్నీ సమదృష్టితో చూడాలి మనసులో అభిమానం ఉన్నా అది బయటపడనివ్వకూడదు రాగద్వేషాలకి అతీతంగా ఉన్నట్టు నేను నడుచుకోవాలి లేకపోతే నేను లోకువైపోతాను ఎదుట వాళ్ళకి వేలెత్తి చూపించే అవకాశం ఇచ్చిందా నవ్వుతాను అందుకే అందరితో పాటు నిన్ను మందలించాను లోపాయికారిగా మనిద్దరం ఒకటి మన అండర్స్టాండింగ్ మూడో వ్యక్తికి తెలియకూడదు ఇప్పుడు నువ్వేం చేయాలంటే నా పెత్తనాన్ని పెద్దరికాన్ని నువ్వు కాపాడాలి ఎవరు ఏ చిన్న తప్పు చేసినా నా తరఫున దండించే విధంగా నువ్వుండాలి అంతేగాని నలుగురితో పాటు నువ్వు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు అంటే మనిద్దరం ఒకటే అన్నది నిజమేనా ప్రామిస్ కావలిస్తే మీ ఆయన చేతిలో ఉన్న కరెన్సీ కట్ల మీద ఒట్టు అక్క నీ మనసు తెలుసుకోకుండా తొందరపడ్డాను నన్ను క్షమించు మనలో మనకి క్షమాపణలు దేనికి నేను చెప్పినట్టు ఫాలో అవ్వు వస్తాను అలాగేకా ఏం మరిదిగారు ఎప్పుడూ డబ్బులు లెక్కేనా నానవ్వాలన్న ఆలోచన లేదా ఇదిగో మీరిద్దరూ మిగతా విషయాలు పక్కన పెట్టి అమ్మా నాన్నలు కావాలన్న ధ్యాస మీద ఉండండి మాలిని మీ నేస్తం చెప్పింది విన్నావుగా విన్నాను అధికారం ఆర్డర్ వేసింది అమలు జరపకపోతే మళ్ళీ అవమానిస్తుందేమో నేనేదైతే ఊహించానో 24 గంటలు తిరగకుండా అదే జరిగింది కావాలని పనిగట్టుకుని అకారణంగా అందరి ముందు అవమానించింది
పెత్తనాన్ని కత్తిరించి నేను ఎర్త్ పెట్టే పరిస్థితి తనకి తానే తెచ్చుకుంది. అదో నేను ఎవరో తేలిపోవాలి, తేల్చుకుంటాను. ఏంటే తేల్చుకునేది? ఈ ఇంటిని ఎవరో ఒకరు మేనేజ్ చేయాలిగా. అమ్మా నాన్నలు వచ్చేదాకా ఈ ఇంటి బాధ్యత ఎవరో ఒకరు మోయాలిగా. ఒకవేళ సీత బాధ్యత నీకే వచ్చిందనుకో, నువ్వు అలాగే చేసేదానివిగా. అసలు సీతోదిని ఏమంది? 10 దాటాక అమ్మమ్మని టీవీ చూడొద్దంది, డైనింగ్ టేబుల్ నీట్గా ఉంచాలని చెప్పింది. 10 గంటల్లోగా బలరాం మావయ్యని ఇంటికి రమ్మంది. అలా అండం తప్ప? నా దృష్టిలో అలా అండం తప్పేం కాదు. మన జాగ్రత్తలో మనం ఉంటే సీతోదిని నిన్నెందుకు అలా అంటుంది? ఇదిగో బాలాజీ, నీ పెద్దోదిని సమర్థించుకురాకు. అకారణంగా నన్ను అవమానించినందుకు సీత నువ్వు నిలదీయాలి. నిలదీయకపోయావో ఏం చేస్తావు? పుట్టింటికి పోతావా? చీటికి మాటికి అలిగి పుట్టింటికి వెళ్తానంటూ బెదిరించడం నీకు బాగా అలవాటైపోయింది. నేనే సూట్ కేసు సర్దుతాను, వెళ్ళిపో. ఏంటి? నేను పుట్టింటికి వెళ్ళాలా? నువ్వు సూట్ కేసు సర్ది పెడతావా? వెళ్ళనురా, నేను వెళ్ళను. సీత సంగతి తేల్చే వరకు నేను ఈ బెడ్ మీద పడుకోను. సంసారం కట్టు. నువ్వు నా మొహం చూసి చూసి ఏడవాలరా. నువ్వో నేను తేల్చుకుందాం. అనిత, అలిగావా? నా మీద కోపంతో మీ ఆయన మీద అలిగి కింద పడుకున్నావా? చచ్చా, ఏమిటిది? లే. అనిత, అందరి ముందు నిన్ను అవమానించినందుకు నా మీద పీకల్దాకా ఉంది కదూ. నిజానికి నువ్వే తప్పు చేయలేదు. కానీ నిన్నొదిలేసి మిగతా వాళ్ళని తిడితే వాళ్ళేమనుకుంటారు? చిన్న కోడల్ని వెనకేసుకొస్తూ పక్షపాతం చూపిస్తోంది అనుకుంటారు. అందుకని నువ్వే తప్పు చేయకపోయినా అందరితో పాటు నిన్ను మందలించాల్సొచ్చింది. నువ్వే గనక నా పరిస్థితిలో ఉంటే ఏం చేస్తావు? నువ్వు కాదు, నేను కాదు, పెత్తనం వహించే వాళ్ళెవరైనా సరే అలాగే చేస్తారు. నేను అదే చెప్తున్నాను వదినా. ఇక నువ్వు ఆపు. అనిత, మీ ఆయన ఏం చేశాడని అలా విరుచుకుపడుతున్నావు? పోనీ ఒక పంచి, ఇంటి తాళాలు నీకే ఇస్తాను, నువ్వే పెత్తనం చెయ్యి. నాకెందుకు తాళాలు? నాకే పెత్తనం అక్కర్లేదు. నా జోలికి ఎవరూ రాకుండా ఉంటే చాలు. అనిత, నువ్వు కాసేపు అమాయకురాల్లా అనిపిస్తావు, మరి కాసేపు చాలా తెలివైందాల్లా కనిపిస్తావు. నిజానికి మన ముగ్గురు తోటికోడళ్ళలో నువ్వే బాగా చదువుకున్నదానివి, తెలివైనదానివి. నేనెవరు? ఈ ఇంటి మేనకోడల్ని, పైగా పెద్ద కోడల్ని. నువ్వెవరు? ఈ ఇంటి చిన్న కోడలివి, పైగా మావయ్య గారి ప్రాణ స్నేహితుని కూతురువి. ఇంటిని సరిదిద్దే విషయంలో నాకెంత బాధ్యత ఉందో అంతే బాధ్యత నీకు ఉందమ్మా. మన మావయ్యని కిడ్నాప్ చేసి కూడా దాన్ని అందరూ ఒప్పుకునేలా చేసిన మూర్తిగారి కూతురువి. మీ నాన్నగారి గౌరవం కాపాడాలంటే నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక నుంచి నువ్వేం చేస్తావంటే ఒకరి చేత చెప్పించుకునేలా కాకుండా ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పే విధంగా ప్రవర్తించాలి. ఇదిగో, నన్ను కూడా తిట్టే స్థాయికి నువ్వెదగాలమ్మా. చెప్పింది అర్థమైందా? వస్తాను. అనిత, కోపతాపాలు ఆపకపోయినా మీరిలా విడివిడిగా పడుకున్నా నువ్వు తల్లివి కాలేవు. ముందు ఆ సంగతి ఆలోచించు. అనిత, మా వదిన చెప్పింది విన్నావుగా? మనకి చెప్పడం కాదు, అదేదో ఆవిడగారినే ఆచరించమను. అనిత, మా అమ్మా నాన్నలు వచ్చేలోగా మనము అమ్మా నాన్నలను కావాలని ఉంది. ఉంటుంది ఉంటుంది. అయితే నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికెళ్ళి మా అమ్మమ్మ దగ్గర పడుకుంటాను. అలగడం నీ ఒక్కదానికేనా ఏంటి? ఆరణింగళ ఎంత చోదికరే. ఏమండి, నా భార్య ఇందుకి వైద్యం చేయాలండి. మేము ఆంధ్ర నుంచి వస్తున్నామండి. అరే, మీరు తెలుగువారా? ఏంటండి, మేము ఆంధ్ర నుంచి వస్తున్నామని చెప్తున్నాను, మీరు తెలుగు వాళ్ళ అడుగుతారేంటండి? భలేవారండి మీరు. అది కాదు బాబు, ఇక్కడ వైద్యం చేస్తున్న స్వామి గారు పుట్టి పెరిగింది ఆంధ్రాలోనే. అయితే స్వామీజీకి తెలుగు తెలుసా? స్వామీజీ పుట్టి పెరిగింది ఆంధ్రాలోనే అని చెప్తున్నాను. తెలుగు తెలుసా అని అడుగుతున్నారు. భలే వారండి బాబు మీరు. అది కాదండి, ఆంధ్రాలో పుట్టి పెరిగి జీవిస్తున్న కొంతమంది మాతృభాష మన తెలుగు మాట్లాడడానికి ఇష్టం లేక వేరే భాష మాట్లాడుతున్నారు. అందుకే అలా అడిగాను. పెరుమాళ్ళు, నువ్వు కాస్త ఊరుకో. ఏమండి, మీ స్వామీజీని కలవాలి. అమ్మా, ఇక్కడ మగవాళ్ళకి అనుమతి లేదు, ఆడవాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. అత్తయ్య, అయితే మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాం.
స్వామీజీని చూస్తుంటే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తోంది. మనిషిని పోలిన మనుషులు 7గురుంటారంటారు. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ. నువ్వు లక్ష్మీవి కదూ? నా పేరు మీకెలా తెలుసు స్వామీజీ? నేను నీ తండ్రినమ్మా. మా నాన్న. అవునమ్మా. నీవు అన్నపూర్ణ కూతురు శాంతివి కదూ? అవును మావయ్య. నాన్న, నువ్వేమైపోయావో తెలియక ఎంత అల్లాడిపోయావో తెలుసా? లక్ష్మి, ధర్మారావు ఎక్కడ? ఆ విషయాలన్నీ తర్వాత వివరంగా చెప్తాను. వైద్యం నిమిత్తం నా కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అన్నయ్య కూతురు, నువ్వే నా కోడలికి నయం చెయ్యాలి. ఏంటి 10 లక్షలా? అవును బావా, 10 రోజులకి 10 రూపాయల వడ్డీ చొప్పున 10 లక్షలు అప్పు ఇవ్వు. నేనివ్వను. అదేంటి బావా అంత నిర్మోహమాటంగా చెప్పేస్తున్నావు? డబ్బు దగ్గర మొహమాటాలు జాంతానాయి. సుందరం గారు ఎవరు? పైవారా? ఆయన గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అందుకే ఇవ్వనంటున్నాను. వాళ్ళ గ్యారంటీ నేను బావా. నీ దగ్గర ఉంది బూడిదే. ప్రో నోట్లు రాసిస్తారు. ప్రో నోట్ రాసినా సరే, నాన్నగారు పర్మిషన్ లేకుండా నేను ఇవ్వను. మావయ్య గారు వచ్చే వరకు నువ్వు ఏ బిజినెస్ చేయవా? ఇదిగో నువ్వు ఇలా గిరిగీసుకుని కూర్చుంటే ఫైనాన్స్ బిజినెస్ సాగదు. సుందరం గారు ఎక్కడికి పారిపోరు. పైగా 10 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. 10% వడ్డీ ముందే తీసుకోమంటున్నారు. పైగా ప్రో నోట్ కూడా రాసిస్తామంటున్నారు. ఏ సుందరం గారు రాసిస్తున్నారు కదా? సరే, రాసిస్తాను. బావా, 10 lakhs లో 1 lakh ఇంట్రెస్ట్ గా కట్ చేసి 9 lakhs రాశాను. సంతకం పెట్టు. వెరీ గుడ్ బంగారు బాబు, వెరీ గుడ్. పువ్వుల్లో సుగంధాలు దాచినా దాగవు. మనిషిలోని యోగ్యతలు అంతే. ఏ మనిషైనా ఒక పని చేయడానికి ప్రయత్నించేదాకా అతని సామర్థ్యము అతనికే తెలీదు. నీ సామర్థ్యం ఏమిటో ఇప్పుడే తెలిసింది. చెప్పిన పని చెప్పినట్టుగా చేశావు. నీ సింగపూర్ విషయం నేను బయట పెట్టాల్సిన అవసరం లేకుండా నాకు తగిన సహాయం చేశావు. కీప్ ఇట్ అప్. చెల్లెమ్మ, అవకాశం రావాలా గానీ వస్తే ప్రూవ్ చేసుకోకుండా ఉంటానా? ఈ ప్రో నోట్ తీసుకురావడం నాకు లెక్క. ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి తగిన అనుభవం సింగపూర్లోనే పొందానంటావు. యా యా చెల్లెమ్మ, నేనిచ్చిన ప్రో నోట్ నువ్వు తీసుకొని ఇంకో ప్రో నోట్ నాకు ఇచ్చావేంటి? అసలు ప్రో నోట్ కి ఇది డూప్లికేట్ ప్రో నోట్. ఈ డూప్లికేట్ ప్రో నోట్ తీసుకెళ్లి మీ వినోద్ బావ ప్రో నోట్ ఫైల్లో పెట్టు. సుందరం 10 లక్షలు తిరిగిచ్చాక ఈ డూప్లికేట్ ప్రో నోట్ ఆయనకివ్వు. ఇదెక్కడ పితలాటకం చెల్లెమ్మా? నేనిచ్చిన అసలు ప్రో నోటు నా దగ్గరే భద్రంగా ఉంటుంది. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. కాస్త వివరంగా చెప్తావా? బంగారు బాబు, ఇంజనీర్ సుందరం ఉన్నాడు చూసావు? వాడొక తేనె పూసిన కత్తి. 25 ఏళ్ల ముందు నుంచి మా మావయ్యకు పార్ట్నర్గా ఉంటూ ఇల్లు, స్థలాలు, పొలాలు, కావలసినంత బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకొని స్టేటస్ పెంచుకున్నాడు. మా మావయ్య సమక్షంలోనే వాడలా వెనకేసుకున్నప్పుడు మా మావయ్య లేని ప్రస్తుత పరిస్థితిలో ఆయన నొక్కుడు కార్యక్రమానికి అడ్డు ఆపు ఉండదు. అడిగేవాడు లేడు. మీ ఆయన ఉన్నాడుగా. మా ఆయన ఒక సన్నాసి. కళ్ళెదురుగా ఈగ వెళ్తే సహించడు, వెనక నుంచి ఏనుగు వెళ్ళినా పట్టించుకోడు. సుందరం నొక్కుడు కార్యక్రమానికి కళ్ళం వెయ్యాలంటే అసలు ప్రోనోట్ మన దగ్గర ఉండాలి. అందుకే దాన్ని ఒక వెపన్గా నా దగ్గర ఉంచాను. చెల్లెమ్మా, ఎప్పుడో ఏదో జరగబోతోందని ముందుగానే ఎలా ఊహించావు? ఊహించాలి బంగారు బాబు. వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండాకాలం నుంచే చీమ ఆహారాన్ని స్టాక్ చేయడం మొదలు పెడుతుంది. అలాగే కార్యసాధకులకు ముందు చూపుండాలి. బా సీతమ్మా, నువ్వు మామూలు దానివి కావు. రాజకీయాల్లో రాణించదగ్గ రాజనీతి నీలో ఉంది. భజన చేయడం కాస్త తగ్గించి నేను చెప్పినట్టు చేస్తూ ఉండు. ఈ ప్రోనోట్ మార్పిడి గురించి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. నీ సింగపూర్ భాగవతం నేనెలా దాచానో ప్రోనోట్ భాగవతం కూడా నువ్వలా దాచాలి. ఏమిటి? ఏం లేదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను.
ఈసారి సుందరం అప్పు కోసం వచ్చినప్పుడు సుందరంతో పాటు శకుంతల సంతకం కూడా తీసుకో. వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, కన్న తండ్రిగా నీకు నీ అన్నయ్యకు న్యాయం చేయలేకపోయాను. లేదు మావయ్య గారు, మీరిలా బాధపడాల్సిన అవసరం లేదు. మీ వల్ల మాకు న్యాయమే జరిగింది. తిరిగి ఇందూకి వైద్య రూపేణ ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందమ్మా. ఇన్నాళ్లుగా అన్నా చెల్లెళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉండటం చాలా గొప్ప విషయం అమ్మా. ధర్మారావు స్నేహితుడు మూర్తి తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తాతయ్య గారు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. ఇందుకు త్వరగా వైద్యం చేసి నయం ఎలా చూడండి. నీ ఆతృత నాకు అర్థమైంది పెరుమాళ్ళు. చికిత్స ప్రారంభించటానికి ఈరోజు మంచి రోజు కాదు. రేపు సూర్యోదయం వేళ చికిత్స ప్రారంభించటానికి ముహూర్తం పెట్టాను. అలాగా? అవును పెరుమాళ్ళు. ఈలోగా మీరేం చేస్తారంటే, పక్కనే కొండ మీద శివాలయం ఉంది. ఇందూని అక్కడికి తీసుకెళ్లి ఆమె పేరున అర్చన చేయించండి. అంతా సవ్యంగా జరుగుతుంది. స్టాప్ స్టాప్. ఎవరు కావాలి? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఇక్కడ మా వాళ్ళుంటే చూడ్డానికి వచ్చాను. చూడటానికి వీలేదు. ఏం బాబు? ఈ వైద్యశాలలో మగవాళ్ళకి ప్రవేశం లేదు. అది కాదు బాబు, ఇందు అనే అమ్మాయి మీ వైద్యశాలలో జాయిన్ అయింది. ఆ అమ్మాయికి నేను బాబాయ్నవుతాను. పెద్ద దిక్కుగా నేను ఉండాలి. అందుకే అంత దూరం నుండి పని కొట్టుకొచ్చాను. ఇప్పటికే ఒక అబ్బాయి తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని పంపించడానికి వీల్లేదు. నేను అలాగే తోడుగా ఉండాలని వచ్చాను బాబు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే ఎలా? మీరు పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు మతి స్థిమితం లేని ఓ ఆడపిల్లపై అత్యాచారం జరిగింది. ఆ పేషెంట్ బంధువుని చెప్పుకుంటూ మీలాంటి పెద్ద మనిషి ఒకడొచ్చి ఆ అమ్మాయిని మానభంగం చేశాడు. అది జరిగినప్పటి నుంచి మగవాళ్ళనెవరిని లోపలికి అనుమతించడం లేదు. రామచంద్ర, ఎవడో ఒకడు అత్యాచారం చేశాడని చెప్పి మొత్తం మొగాళ్ళకే ప్రవేశం లేకుండా చేస్తే ఎలా? సరే, మీ రూల్స్ పక్కన పెట్టి చూసి చూడనట్టుగా నన్ను పంపించు బాబు. చూసి చూడనట్లుగా మిమ్మల్ని లోపలికి పంపిస్తే నన్ను ఇంటికి పంపిస్తారు. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తున్నందుకు నా జోహార్లు. అలాగే నా డ్యూటీ నేను చేసుకోవాలిగా. ఇది ఉంచి నన్ను లోపలికి పంపించు బాబు. నా నిలువెత్తు ధనమిచ్చినా నేను మిమ్మల్ని లోపలికి పంపను. అసలు మీరు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళండి బాబు. వెళ్ళండి బాబు. అలా కాదు బాబు, వెళ్ళండి. కావాలంటే ఇంకా డబ్బు ఇస్తాను చెప్పేది బాబు. మీ కాదు. వెళ్ళండి. అర్థం చేసుకో బాబు. వెళ్ళమంటున్నాను కదండి. వెళ్ళండి. వెళ్తారా లేదా? బాబు మీరు వెళ్ళండి. మాట్లాడద్దు. వెళ్ళండి. చెప్పేది మీ కాదు. లంచం ఇస్తారా? లంచాల కథ నేను అనుకున్నా. వెళ్ళండి. వెళ్ళండి. అరే రే రే, వెళ్ళండి. వెళ్ళండి.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీ హిరణ్యగర్భాభ్యా నమః ఏమైంది? అమ్మా నీళ్ళు తీసుకురాబో. వెళ్ళు. అయ్యో ఏమండి తాళాలు తీసుకోండి త్వరగా రండి. తొందరగా త్వరగా మణి. ఇవ్వండి ఇవ్వండి త్వరగా. వదినా కారు తీసుకెళ్ళిపోతున్నాడు. Right!